Hi, hello. This is Maha's Learning Corner. We have amazing and interesting questions about our human body in this video. ఈ క్విజ్లో మీరు పాల్గొని మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. వీడియో అంతా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. లెట్స్ గో టు ద క్విజ్. మొదటి ప్రశ్న, మన శరీరంలో జీవితాంతం విభజన చెందలేని కణం? ఏ నాడీ కణం, బి రక్త కణం, సి కాలేయ కణం, డి చర్మ కణం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ది ఆన్సర్ ఈజ్ ఏ నాడీ కణం. రెండవ ప్రశ్న, మన శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఏ 36 డిగ్రీల సెల్సియస్, బి 37 డిగ్రీల సెల్సియస్, సి 38 డిగ్రీల సెల్సియస్, డి 39 డిగ్రీల సెల్సియస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ బి 37 డిగ్రీస్ సెల్సియస్. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. మూడవ ప్రశ్న, చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు వారికి ఉంటాయి? ఏ 206, బి 200, సి 300, డి 306. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానము సి 300. చిన్నపిల్లలు పుట్టినప్పుడు వారికి 300 ఎముకలు ఉంటాయి. పెద్దయ్యే కొద్దీ కొన్ని ఎముకలు కలిసిపోయి పెద్దయ్యేసరికి వారికి 206 ఎముకలు ఉంటాయి. బై ది టైమ్ దే రీచ్ అడల్ట్హుడ్ దే ఓన్లీ హ్యావ్ 206 బోన్స్. నాలుగవ ప్రశ్న, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏమిటి? ఏ చర్మం, బి గుండె, సి కాలేయం, డి మెదడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఈజ్ ఏ చర్మం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మన శరీర బరువులో 16% ఈ చర్మం బరువు ఉంటుంది. సుమారుగా 3.6 కేజీల బరువు ఉంటుంది. 2 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఐదవ ప్రశ్న, మానవుని చిన్న ప్రేగు పొడవు సుమారుగా ఎంత? ఏ 8 మీటర్లు, బి 7 మీటర్లు, సి 9 మీటర్లు, డి 6 మీటర్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ అప్. ఆన్సర్ బి 7 మీటర్లు. మానవుని చిన్న ప్రేగు పొడవు సుమారుగా 7 మీటర్లు. 6వ ప్రశ్న, పేస్ మేకర్ లేదా లయారంభకం ఏ అవయవానికి సంబంధించినది? ఏ కాలేయం, బి మెదడు, సి గుండె, డి మూత్రపిండం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఈజ్ సి గుండె. పేస్ మేకర్ లేదా లయారంభకం గుండెకు సంబంధించిన భాగం. ఏడవ ప్రశ్న, రక్త కణాల సంఖ్యను లెక్కించే పరికరం. ఏ హీమోసైటోమీటర్, బి స్పిగ్మోమానోమీటర్, సి థర్మామీటర్, డి లాక్టోమీటర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం ఏ హీమోసైటోమీటర్. రక్త కణాల సంఖ్యను లెక్కించే పరికరం హీమోసైటోమీటర్. 8వ ప్రశ్న, మానవ శరీరంలోని కణాల సంఖ్య ఎంత సుమారుగా? ఏ 65 ట్రిలియన్లు, బి 75 ట్రిలియన్లు, సి 70 ట్రిలియన్లు, డి 85 ట్రిలియన్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం బి 75 ట్రిలియన్లు. మానవ శరీరంలోని కణాల సంఖ్య సుమారుగా 75 ట్రిలియన్లు. 9వ ప్రశ్న, మనం పీల్చుకున్న ఆక్సిజన్లో ఎంత శాతాన్ని మన మెదడు ఉపయోగించుకుంటుంది? ఏ 30%, బి 10%, సి 20%, డి 25%. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం సి 20%. మనం పీల్చుకునే ఆక్సిజన్లో 20% మన మెదడు ఉపయోగించుకుంటుంది. పదవ ప్రశ్న, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏమిటి? ఏ దండ ఎముక, బి జతృక, సి పక్కటెముక, డి తొడ ఎముక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ అప్. సరైన సమాధానం డి. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక తొడ ఎముక. దీన్ని ఫేమర్ బోన్ అని కూడా అంటారు. 11వ ప్రశ్న, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ భాగాన్ని అంటారు? ఏ ఎముక మధ్య, బి కాలేయం, సి ప్లేహం, డి క్లోమం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం సి ప్లేహం. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ప్లేహాన్ని అంటారు. 12వ ప్రశ్న, మన శరీరంలో పారిశుద్ధ్య కార్మికులు అని ఏ కణాలను అంటారు? ఏ ఎరిథ్రోసైట్స్, బి లింఫోసైట్స్, సి మోనోసైట్స్, డి ప్లేట్లెట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం సి మోనోసైట్స్. మన శరీరంలో పారిశుద్ధ్య కార్మికులు అని మోనోసైట్స్ని అంటారు. 13వ ప్రశ్న, తెల్ల రక్త కణాల సగటు జీవితకాలం ఎంత? ఏ 50 రోజులు, బి 80 రోజులు, సి 120 రోజులు, డి 13 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం డి 13 రోజులు. తెల్ల రక్త కణాల జీవితకాలం సుమారుగా 13 రోజులు. 14వ ప్రశ్న, మన శరీరంలో గట్టి పదార్థం ఏమిటి? ఏ ఎముక, బి కండరం, సి ఎనామిల్, డి డెంటిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం సి ఎనామిల్. మన శరీరంలో అన్నిటికంటే గట్టి పదార్థం ఎనామిల్. చివరి ప్రశ్న, 15వ ప్రశ్న, ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు ఎన్ని లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా? ఏ 100 లీటర్లు, బి 200 లీటర్లు, సి 300 లీటర్లు, డి 400 లీటర్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సరైన సమాధానం బి 200 లీటర్లు. ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా. ప్రతి ప్రశ్నకు ఇవ్వబడిన 10 సెకండ్ల లోపల ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చేయగలిగారో మీ మార్క్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఆల్.